తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శుభాశిషులు తల్లి. అంటే మనకు ప్రస్తుత జన్మలో ఉన్న ప్రతి బంధం, అంటే భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, లేదంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే గత జన్మలో ఏదో ఒక అనుబంధం వాళ్ళతో ఉంటేనే ఈ జన్మలో మళ్ళీ ఏదో రకంగా మనకి మన దగ్గరగా మన బంధువులుగానో మిత్రులుగానో ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాం. మరి ఇంతవరకు బాగుంది, మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీరు నేను ఈ పరిచయము ఇదంతా ఈ కన్వర్జేషన్ జరుగుతుంది అంటే గత జన్మలో మీకు నాకు కూడా ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది. ఉదాహరణకి అది ఏంటి అనేది నేను ప్రస్తుతం తెలుసుకోవచ్చా? సామాన్యులందరికీ సాధ్యపడుతుందా? ప్రతి వాళ్ళకి సాధ్యమే. ప్రయత్నం చేయాలి. కొంచెం ఆధ్యాత్మిక ప్రపంచంలో అనుభవం సంపాదించి సాధనలు చేస్తే ఎవరి సాధన చేసినా వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది. అంటే మామూలుగా కూడా తేడాలు, సంబంధ బాంధవ్యాల గురించి కొంచెం మనకు తెలిసిన దీంట్లో మాట్లాడుకుందాం. మొదలు ఈ సృష్టిలో పుట్టిన శిశువులకి, స్త్రీ పురుషులు ఎవరికైనా తల్లి ప్రథమ గురువు. తల్లి కన్న తల్లి మొట్టమొదట తండ్రిని పరిచయం చేస్తుంది, తమ్ముళ్ళని అన్నయ్యల్ని పరిచయం చేస్తుంది, తర్వాత మావయ్యలు, తాతయ్యలు, ఇట్లా బంధువులందరూ కూడాను, శ్రేయోభిలాషులందరినీ కూడాను పరిచయం చేస్తుంది. అలాగే కొంచెం పెద్దరిన తర్వాత పిల్లల్ని ఎల్కేజీలోనో కిన్నర్ గార్డెన్లోనో వేస్తాం. ఆ పిల్లలకి అక్కడ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు పరిచయాలు జరుగుతాయి. స్కూల్స్లో ఆయాల దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి. ఇది దైనందిన జీవితంలో మనకి రెగ్యులర్గా చూస్తున్న సత్యము. తర్వాత క్లాసెస్ కొంచెం పెరిగిన తర్వాత 1, 2, 3 క్లాసులు, 10, తర్వాత కాలేజీ, తర్వాత స్పెషల్గా ఏదైనా కోర్సెస్, ఎంఎస్సీ లాంటివి, ఉద్యోగం, తర్వాత ఫారిన్ ట్రిప్స్, ఇవన్నీ. ఇక్కడ అన్ని ప్రయాణాలలో అందరూ రకరకాల వాళ్ళు పరిచయాలు జరుగుతుంటాయి. కొన్ని చోట్ల స్నేహితులే కొలీగ్స్ అవ్వచ్చు, కొన్ని చోట్ల బంధువులు పరిచయం కావచ్చు, ఫ్లైట్స్లో వెళ్ళేటప్పుడు పరిచయం కావచ్చు, సినిమా హాల్ దగ్గర కానీ, బజార్లో కానీ, ఫంక్షన్స్లో కానీ, వ్యాపారంలో కానీ. ఈ పలానా చోటు దగ్గర కారు అని ఉండదు. ఎక్కడ ఏ విధంగా తటస్థపడితే ఆ విధంగా ఆ పరిచయస్తులు మనకి కనబడడం, అక్కడ మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం. 10 ఏళ్ల క్రితం కదా మనం కలిసాము, చదువుకున్న కాలేజీలో మీరు సీనియర్ కదా, నేను జూనియర్ కదా, ఇలాంటివన్నీ కూడాను. టీచర్లను కూడా అలాగే గుర్తుపడతాం, వ్యాపారస్తులను గుర్తుపడతాం. ఇది సహజమనే విషయం మనం ఒప్పుకొని తీరాలి, సత్యం కాబట్టి. అయితే విదేశయానంలో కూడా మనకి వేరే ప్రయాణాల్లో, బస్సుల్లో, ట్రైన్లో, ఇక్కడ అక్కడ అనేది లేదు నాన్న. అన్ని చోట్ల ప్రయాణంలో పరిచయం ఉన్న వాళ్ళు మనకి తటస్థపడచ్చు, తారపడచ్చు సహజంగా. కానీ ఇక్కడ కొంచెం తేడా ఏమిటంటే, వాళ్ళని గుర్తించిన వాళ్ళు ఒకప్పుడు మనకి వాళ్ళు తెలుసా పూర్వజన్మలో. ఈ జన్మలో మనకి గుర్తున్నంత వరకు గుర్తుపడతాం. అమ్మా నాన్నలు, బంధువులు అందరినీ, స్నేహితుల్ని. పెళ్ళైన తర్వాత పిల్లలు, భార్యని, తర్వాత పిల్లల్ని. ఆ రుణం ఏమిటి, బంధం ఏమిటి, అది మనం కొంచెం లోతుగా తెలుసుకుంటే పూర్వజన్మలు అన్నీ ఉన్నాయనేటువంటి సత్యము మనం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నీకు ఏ పూర్వజన్మలో ఏం పుణ్యం చేసుకున్నావో, మంచి ఉద్యోగం దొరికింది, మంచి భార్య దొరికింది, మంచిగా నీకు అన్నీ సమకూర్చి పెట్టే ఆ తల్లిదండ్రులు దొరికారు అని అంటుంటూ ఉంటాం. అంటే ఏమిటి, పూర్వజన్మ నమ్ముతున్నట్టే లెక్క కదా. అలాగే భార్యాపిల్లలే కాకుండా, స్నేహితులే కాకుండా, సర్వము మనకి ప్రాప్త అప్రాప్తాలతో సంబంధం ఉన్నది.
అంటే పూర్వజన్మలో మీకు ఆ సంబంధాలు ఉన్నప్పుడే, ఆ మంచి కర్మలు చేసినప్పుడే, ఆ పూర్వజన్మలో ఆ ఫ్రెండ్స్ అనే రూపంలో ఉండే ఆత్మలతో మీరు ప్రయాణం చేయడానికి వీలవుతుంది, గుర్తుండడానికి వీలవుతుంది. కానీ ఈ మధ్యలో ఈ బాడీ వదిలేసిన తర్వాత, సోల్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ లోకాల్లో, ఆత్మలోకాల్లో, పితృలోకాల్లో, ఇంకా ఊర్ధ్వలోకాల్లో ఆత్మలు గుర్తుపడతాయా అనేటువంటి దాన్ని కూడా మనం జవాబు చెప్పుకోవచ్చు. మీకు ఇష్టమైన ఆత్మల్ని ఏ లోకాల్లో అయినా గుర్తుపట్టచ్చు. ఎలాగైతే మామూలుగా గుర్తుపడతామో ఆత్మలు, సోల్స్ గుర్తుపడతాయి, వాళ్ళు కూడా గుర్తుపడతారు. కానీ రూపాలు ఉండవు, అన్ని తేజ రూపాల్లో ఉంటే ఆ లాంగ్వేజ్ ఉంటుంది. గమ్మత్తు, ఆత్మలకి లాంగ్వేజ్ ఉంటుంది, రికగ్నైజేషన్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఓ చిత్రం చూస్తున్నా, పోనీ ఇప్పుడు మన దగ్గర షూట్ చేసిన ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయి కదా ఎవరెవరివో స్టూడియోలో, వాళ్ళందరివి కూడా మీరు ప్రిజర్వ్ చేసి లైబ్రరీలలో దాచిపెట్టి మరి మీరు అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం 10 ఏళ్ల క్రితంది, 5 ఏళ్ల క్రితంది మనం రీప్లే చేయొచ్చు, రిలీజ్ చేయొచ్చు. అది సహజమే కదా. అట్లాగే బయట సినిమాలు కూడా మనం 60 ఏళ్ళ 70 ఏళ్ళ సినిమాలు కూడా చూస్తానికి వీలుంది. ఆడియో వీడియో రెండు, అది సత్యమే కదా. ఇది ఎంత నమ్మకంగా మనం చూడగలుగుతున్నామో, చేయగలుగుతున్నామో, గుర్తించగలుగుతున్నామో, అలాగే మన పూర్వజన్మలు కూడా, ఒకటి కాదు, మీకు ఎన్ని జన్మలు కావాలంటే అన్ని, 10 జన్మల, 20 జన్మల, లెక్కకు మించిన జన్మల, అన్ని జన్మలు కూడా మీరు మిమ్మల్ని మీరు గుర్తించవచ్చు. సేమ్ టైం ఫ్రెండ్స్ని, అప్పటి కాలమాన పరిస్థితుల్లో ఎవరెవరైతే మీకు పరిచయాలు ఉన్నాయో, నాట్ ఓన్లీ పరిచయం, ఆ కాలాల్లో రాజుల్ని, ఆ కాలంలో మనుషుల యొక్క ప్రభావం చేసేటువంటి పరిస్థితుల్ని తేలిగ్గా, సహజం. అలాగే ఇక్కడ పూర్వజన్మల్లో మనం చేసినవి మళ్ళీ మిగిలిన వాటి అనుభవం కోసం ఈ జన్మలు ఎత్తుతూ ఉంటాం కాబట్టి అవి తీరిపోయిన తర్వాత మళ్ళీ ఈ జన్మలు ఉండవు. ఇది ఇంకొక పాయింట్. ఆత్మ గనక అనుకొని, సెలెక్ట్ చేసుకొని, నిర్ధారణ చేసుకుని, నిర్ణయం చేసుకుంటే తప్ప జన్మ రాదు. అది కొంతమంది అనుకుంటూ ఉంటారు అమాయకంగా, ఈ జన్మ అయిన తర్వాత ఏ పక్షిగానో, ఏ వృక్షంగానో, ఏ జంతువుగానో రకరకాలుగా పుడతారేమో చేసిన పాపాలని బట్టి అంటారు. అది కరెక్టే, సత్యమే. ఆ చేసే పాపాలు, ఆ గుణాలు, అవన్నీ కూడా శాస్త్ర ప్రకారం ఉన్నది. కానీ అవన్నిటిని కూడా అధిగమించి, అవన్నిటిని కూడా సశేషంగా, విశేషంగా, విభూతిగా, అంటే ఏమీ లేకుండా చేసేటట్టుగా కూడా యోగం ఉచ్యతే. యోగం ద్వారా పూర్వజన్మలో ఉండేవన్నీ, బాకీలన్నీ తీర్చొచ్చు. సశేషంగా, విశేషంగా మనం ఫ్రెష్గా పాతవన్నీ 0 చేయొచ్చు. థాట్తో, ఉపాసనతో, దీక్షతో, భగవంతుడి సంకల్పం పొంది మనం ఈ యోగం ద్వారా, సూర్యోపాసన ద్వారా, శక్తోపాసన ద్వారా, తేజోపాసన ద్వారా, ఇంకా రకరకాల ఉపాసనలు ఉన్నాయి. అలాగే గురువులు ఎవరన్నా మంచి మంత్ర దీక్షిస్తే ఇష్టమైన దేవుడికి ఆ స్వామివారిని, అమ్మవారిని ఉపాసనలు చేస్తే కూడా వారు కరుణించి ప్రత్యక్షం అవుతారు. దేవుడు ప్రత్యక్షం అయ్యేది మన పురాణాల్లో, కోకొల్లలో. ఇప్పుడు కూడా మనకి స్వప్నంలో, వాటిలో కూడా అప్పుడప్పుడు కొంతమంది ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, దేవుళ్ళు రకరకాల కళల రూపంలో పడుతూనే ఉంటాయి. అలాగే మీకు స్వచ్ఛత, మీకు సద్గుణాలు గనక మీరు ఆపాదించేసుకుని ఈ యొక్క యోగం ద్వారా మీరు పరిపూర్ణమైనటువంటి ఆత్మ స్వరూపులుగా మారి, విశేషమైనటువంటి దైవ శక్తి మీలో ప్రవహించి, ప్రసరించి, మీరు శక్తి స్వరూపులుగా మీ యొక్క ఉపాసన ద్వారా తీర్చిదిద్దబడతారు. ఆ స్వామివారికి దగ్గరగా, ఇష్టలుగా మీరు అవుతారు. అందుకని ఇవి చేయగలిగిన నాడు పూర్వజన్మలో మనుషుల్ని గుర్తుపట్టచ్చు, ఇప్పుడు కూడాను, ఇక ముందు కూడాను. అంతకు ముందువి రీప్లే ఏదని ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ విధంగా మీరు గుర్తించి, ఆ ఆత్మలు కూడా పైలోకాల్లో కూడా గుర్తించి మాట్లాడుకుంటాయి, సంతోషంగా తిరుగుతాయి, పంచుకుంటాయి.
ప్రీవియస్ బర్త్లో జన్మల్లో ఇలా చేశాం కదా మనం, కలిసి అటు వెళ్ళాం కదా, ఇలా ఇప్పుడు ఎలాగైతే మాట్లాడుకుంటాం టూర్స్ వాటి ఇటు వెళ్తూ ఉంటే అవును. ఫ్యామిలీస్తో వాటితో ఫ్రెండ్స్తో పంచుకుంటాం కదా షేర్. ఇది ఎంత సత్యమో ఈ శరీరాలు లేకుండా కూడా అంతే సత్యము, అంతే జరుగుతుంది. అది తథ్యము, అది ఏమి కొత్త కాదు. అది యోగం ద్వారానే సిద్ధిస్తుంది. మీరు ఆ యోగం నేర్చుకొని మీరు అవన్నీ కూడా అనుభవాలు మీరు స్వంతం చేసుకోవచ్చు, ఆకళింపు చేసుకోవచ్చు. చక్కగా చిత్ర మాలికలా చూడొచ్చు దృశ్యాల్ని. చాలా తేలిక. చెయ్యండి మీరు ఉపాసనలు. తేలికైన ఉపాసన సూర్యోపాసన మీకు తెలుసు. దానివల్ల కూడా ఈ లాభాలు కలుగుతాయి. ఓసారి శక్తి వచ్చిన తర్వాత మీరు ఏదంటే అది చెయ్యొచ్చు, చూడొచ్చు, పరికించవచ్చు, ప్రాప్తి పొందొచ్చు, టేస్ట్ కూడా చూడొచ్చు. ఎలాగైతే ఆహార విషయంలో తినకుండా రుచి రాదని, చేయకుండా పనిలో ఆ స్వచ్ఛత ఆ నాణ్యత తెలియనట్టుగా ఒక్కసారి ఆత్మ తనకు తాను తెలుసుకొని ఆత్మ దర్శనం కలిగిన నాడు ఇవన్నీ తేలికే. కానీ ఏకాగ్రత చిత్తంతో చేయాలి. ఏకాగ్రతతో చేస్తే ప్రతి పనిలో మనకి విజయం తథ్యం. పరీక్షలు రాసే పిల్లలకి బాగా చదువుకొని ఇంట్రెస్ట్గా ఏకాగ్రత చేస్తే పాస్ అయిపోతాడు. ఒక శిల్పి ఉన్నాడు, భగవంతుడు శిల్పాలే కాదు మామూలు శిల్పాలు కూడా, మనుషుల శిల్పాలు కూడా చెక్కుతున్నారు. ఆ కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ లేకపోతే ఆ రూపం కరెక్ట్గా రాదు. అలాగే ఒక మనిషిని వారు ప్రేమించే మనుషులను కూడా వారి మనసులు దోచుకోవడం అంటే మీ గుణాలు నచ్చాలి, మీకు ఆ ట్యూన్ కావాలి. అప్పుడు తప్పకుండా వాళ్ళ మనుషులు ఒకటిగా అవుతారు, ప్రేమించబడతారు, ప్రేమైక స్వరూపులుగా మిగులుతారు. అందుకని యోగం ద్వారా సిద్ధి పొందొచ్చు, దీంట్లో సందేహం లేదు. చాలా తేలిక. మీ ఇంట్రెస్ట్ ఎంత బాగా పెడితే అంత. సిద్ధించిన తర్వాత ఇవన్నీ మీకు చాలా తేలిక. అందుకని మీరంతా ఈ యొక్క వేదిక ద్వారా మా విజయమ్మ తల్లి విశేషంగా ఈ విషయాల్ని మీకు విశదీకరించేటువంటి అవకాశాన్ని, ప్రజలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి యాజమాన్యానికి ఐ డ్రీమ్. సో వీరందరికీ కూడా మంచి కలగాలని, సర్వకాలాల్లో శుభంగా ఉండాలని, మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలని దివ్యాశిష్యులు. ధన్యవాదాలు.